మన రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరి గురించి మాట్లాడుకోవడానికి ముందు ఇప్పుడు మనకి త్వరలోనే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. సో ఆ రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉంటాయి, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, జస్ట్ దానికి కారణం ఏంటి ఒక్క మాటలో. ముందుగా మనకి తమిళనాడు. డిఎంకే పార్టీ చెప్పండి మంతా గారు. విజయ్ గారు మాట చెల్లుతున్నాయి, అంటే డామినేషన్ వస్తుంది సీట్స్ అనుకున్నట్టుగా. అంటే వీళ్ళు అలా ఈ మధ్య నిన్నటి న్యూస్ ప్రకారం చూస్తే బీజేపీతో అనుసంధానమై వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా క్లారిటీ వస్తుంది. అది కాకపోయినప్పటికీ కూడా తను అనుకున్న సీట్లు ఆయనకు ఖచ్చితంగా వచ్చాయి, ఆధిపత్యం వహిస్తాడు ఆయన. ఎవరు గెలుస్తారు ఇప్పుడు బీజేపీ కోalition గవర్నమెంట్ అసలు తమిళనాడులో డిఎంకేకి రాదు, ఏఐడిఎంకేకి రాదు, విజయ్ పార్టీకి తర్వాత ఎలక్షన్ తర్వాత 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కోalition గవర్నమెంట్ లాంటిది. బీజేపీ గురించి వాళ్ళు గెలుస్తారు. లేదండి, ఇక్కడ కొంచెం విజయ్ గారు వచ్చేందుకంటే వీరు అన్నారు కానీ వారికి ఇంకా కొంచెం టైం పడుతుందేమో అని అనిపించింది. ఇంకా సమయం ఉంది, ఇంకా రావడానికి రాజకీయంగా వారు వచ్చినా కూడా పదవిలోకి రావడానికి ఇంకా టైం పడుతుంది అని అనిపిస్తుంది. ఎవరైనా ఇంకోళ్ళు కలుపుకొని వెళ్తేనే ప్రభుత్వం అండి తమిళనాడులో. బీజేపీ పార్టీ గారండి ఎందుకంటే అక్కడ వ్యక్తులు లేరు, ఎందుకంటే అన్నాదురై ఉన్నా కూడా అన్నాదురైని సీఎం చేస్తారనేటువంటి పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి ఈ పరంగా గమనించుకున్నట్టయితే బీజేపీ కానీ ఏఐడిఎంకే కానివ్వండి, వాటి యొక్క ప్రాధాన్యత కొంతవరకు ఉంటుంది. తలా 30-40 సీట్లు తీసుకొనేసేసి దాని ద్వారా వచ్చేసి ఎక్కువ పార్టీ వచ్చిన దాంతో ఈ సీట్లు కలిసేసేసి ఒక కోalition గవర్నమెంట్ ఏర్పడుతుంది. తద్వారా వచ్చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి పదవీచ్యుతి జరుగుతుందని చెప్తాను. ఓహో, అయితే డిఎంకే రాదండి, 99% రాకపోవచ్చు. అంటే విజయ్ గారికి ఉన్న బలానికి ఏదా కూటమికి ప్రభుత్వం అయితే ఏర్పడుతుంది, ఆయనకి పదవి కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఆయన చెప్పినట్టు శని బలంగా ఉన్నాడు, గురుడు బలంగా లేడు అని అంటున్నాడు. శని ఏం చేస్తాడు అంటే ప్రజాదరణతో ముందుకు తీసుకెళ్ళేవాడు శనీశ్వరుడు, గురుడు జ్ఞానంతో ముందుకు తీసుకెళ్తాడు, బుధుడు మేధస్సుతో ముందుకు తీసుకెళ్ళేవాడు. సో మనకు కావాల్సింది ఇక్కడ ప్రజాదరణే కావాలి. అంచేత ఆ ప్రజాదరణ ఆయనకు ఉంటుంది కాబట్టి ఈ ఆదరణ అనేది ఓటు రూపంలో మారుతుంది. ఆయనకి మారినప్పుడు ఆయన అక్కడ రాష్ట్రంలో అది ఏదైతే ప్రభుత్వం నిలబెట్టడానికి కీలకమైన పాత్ర వహిస్తాడు ఆయన 100%. అంచేత ఆ వహించినప్పుడు ఆయన కూడా ఒక పదవి వస్తుంది. నెక్స్ట్ మీరు అస్సాం అన్నారు కాబట్టి అస్సాం వచ్చేస్తుందండి బీజేపీకి. చాలా మళ్ళీ సీఎం అనుకోండి, చాలా మీకు వ్యక్తిగతంగా చెప్పేస్తాను. ఓకే, అలాగే కేరళ పరిస్థితి, ప్రభుత్వం మారుతుంది కేరళలో. అక్కడ బీజేపీలో ప్రభుత్వం పెడుతున్నది అసంభవం, ఛాన్స్ లేదు. ఓకే, ఎవరితో కలిసి చేద్దామన్నా కూడా అలో చేయరు వాళ్ళు. మీరు అంటున్నారు మనిషి మారుతాడు అంటున్నారు. మనిషి మారుతాడు, ఇప్పుడున్న సీఎం పరిస్థితి అయిపోయింది. చెప్పే కారణం అండి, గ్రహాల ప్రకారంగా కనుక చూసుకుంటే ఇందాక నేను అన్నాను కదా, మీనరాశిలో మనకి గ్రహ కూటమి ఉన్నప్పుడు సాధారణంగా ఏమవుతుందో ఇంటర్నల్ గా వార్, అంటే ఇంటర్నల్ గా కూడా మనకి ఒక అడ్జస్ట్మెంట్ అనేది రాదనమాట. ఎక్కడో అక్కడ మనకి ఇంకా కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళాలి అని చెప్పి ఒక పోటీతత్వం ఉంటుంది. దాంతోపాటు రిజల్ట్స్ అనేవి మనం అనుకున్నట్టుగా రావు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. ఇక్కడ బీజేపీ పవర్లోకి వస్తుంది. ఓకే, అండ్ వాట్ అబౌట్ పుదుచ్చేరి బీజేపీతో కూడుకున్నటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది. అక్కడ కూడా మమతా బెనర్జీకి ఎలా ఉంది ఈ సంవత్సరం? శని వల్ల పదవీచ్యుతి, శని బాగలేడానికి. ఇంకొకటి, శని మీనరాశిలో ఉన్నది మీకు కొన్ని విషయాలు ఆ శాస్త్రంలో ఉన్న మాటలు యథార్థంగా యాజిటీస్గా తీసుకొని చెప్పలేము, ఎందుకంటే మమ్మల్ని మీద దాడి మొదలెడతారు. ఎందుకంటే అండి శని మీనరాశిలో అంత్యరాశిలోకి వెళ్ళినప్పుడు కొన్ని జాతులకు నష్టం సూచిస్తాడు. అందువల్ల ఏంటి, అంత్యరాశిలో శని వచ్చి గురుడు ఉచ్చరాశిలోకి వెళ్తున్నప్పుడు ఎవరైతే స్వార్థపూరితమైనటువంటి ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఎవరైతే మేమే అనేటువంటి అహంకారపూరిత ధోరణిలో ఉన్నారో వాళ్ళకి గర్వభంగం జరుగుతుంది, పదవీచ్యుతి జరుగుతుంది. మేము లేకపోతే ఇది లేదనుకుంటున్న వాళ్ళందరూ ఇందాక పరాభవం అన్నారు, అలాంటి పరాభవమే మమతా బెనర్జీ జాతక ప్రకారం ఆమెకు జరిగే అవకాశం ఉంది. ఆమె పేరు ప్రకారం తీసుకుని సింహరాశికి గోచారం బాగలేదు. సరైన మార్గంలో వెళ్లే వాళ్ళకి బాగానే ఉంటుంది అంటున్నారు. సరే.